జూనియర్ ఎన్టీఆర్ 100 డేస్ ఆల్ మూవీస్ లిస్ట్ ఇంకా ఇండస్ట్రీ హిట్ మూవీస్ లిస్ట్. నంబర్ 1 స్టూడెంట్. నంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ రెండవ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 27 సెప్టెంబర్ 2001లో తెరకెక్కిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్కి మొదట థియేటర్లలో 50 డేస్ 73 సెంటర్లలో సీడెడ్ ఏరియాలో 12 థియేటర్లలో విజయవంతంగా 100 డేస్ 100 రోజులు పూర్తి చేసుకొని ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నంబర్ 2 ఆది. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 28 మార్చి 2002లో విడుదలైంది. ఈ సినిమా 50 రోజులు 106 సెంటర్లలో, 100 రోజులు 96 సెంటర్లలో, 175 రోజులు 3 సెంటర్లలో నడిచింది. ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 20కి పైగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 3 అల్లరి రాముడు. జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ రేంజ్ ఏంటో చూపించిన సినిమా ఇది. యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ లో ఎన్టీఆర్ రేంజ్ ఇంకా స్టామినా ఏంటో చూపించిన సినిమా ఇది. ఈ సినిమా కలెక్షన్లు వచ్చేసి 7 నుండి 8 కోట్ల మధ్య సినిమా బడ్జెట్ పెడితే 13 కోట్ల కలెక్షన్లను రాబట్టి 100 డేస్ 10 సెంటర్లలో పూర్తి చేసుకొని యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఎన్టీఆర్ స్టామినా ఇంకా మాస్ రేంజ్ ఏంటో చూపించింది. నంబర్ 4 నాగా. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తన మాస్ స్టామినా కలెక్షన్స్ ని మళ్ళీ బాక్సాఫీస్ కి రుచి చూపించాడు. ఈ సినిమా 10 జనవరి 2003లో విడుదలయ్యింది. ఈ సినిమా 100 రోజులు 8 సెంటర్లలో, 50 రోజులు 117 సెంటర్లలో 12 కోట్ల షేర్ ని రాబట్టి అప్పట్లో ఓపెనింగ్స్ అరాచకంగా ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా 12 కోట్ల షేర్ ని రాబట్టి యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 5 సింహాద్రి. ఎన్టీఆర్ ని ఒక రేంజ్ కి తీసుకుపోయిన సినిమా ఇది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 9 జూలై 2003లో విడుదలై బీసీ సెంటర్లలో ఒక రేంజ్ లో ఆడిన సినిమా ఇది. జూనియర్ ఎన్టీఆర్ ని ఒక మాస్ రేంజ్ ఎలివేషన్లు ఇంకా మాస్ ఫైట్లతో ఈ సినిమా 100 రోజులు 142 సెంటర్లలో, 175 రోజులు 52 సెంటర్లలో ఆడి జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మాస్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 6 సాంబా. జూనియర్ ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ ఇంకా రౌద్ర నటన మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా సాంబా. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 9 జూన్ 2004న విడుదలయ్యి ఈ సినిమా ఎన్టీఆర్ అన్న కెరియర్ లో యావరేజ్ గా ఇంకా తన మాస్ కలెక్షన్ల స్టామినాని మళ్ళీ రుచి చూపించాడు. ఎన్టీఆర్ అన్నకిగా ఈ సినిమా వచ్చేసి 100 డేస్ 5 సెంటర్లలో ఆడింది. ఈ సినిమా 30 కోట్ల మధ్య షేర్ ని అరాచకంగా వసూళ్లను సాధించింది ఈ సినిమా. నంబర్ 7 రాఖీ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 22 డిసెంబర్ 2006న విడుదలై హిట్ గా నిలిచింది ఈ సినిమా. కానీ కొందరు నెగిటివ్ ప్రచారం చేసి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అని హిట్ చేశారు. ఈ సినిమా వచ్చేసి 100 రోజులు 13 సెంటర్లలో ఆడి హిట్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 8 యమదొంగ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ తన మాస్ ట్రాన్స్ఫర్మేషన్ తో బాక్సాఫీస్ కి మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ అన్న యమదొంగ సినిమా వచ్చేసి 100 రోజులు 61 సెంటర్లలో ఆడి జూనియర్ ఎన్టీఆర్ అన్న కెరియర్ లోనే ఒక మాసివ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన నటనతో ఇంకా తన అద్భుతమైన డాన్స్ స్టెప్లతో థియేటర్ల వద్ద అభిమానుల సందడితో నిండిపోయింది. ఈ సినిమా వచ్చేసి 16 నుండి 18 కోట్ల మధ్య పెడితే బాక్సాఫీస్ వద్ద 38 కోట్లకు పైగా కలెక్షన్స్ లను రాబట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 9 కంత్రి మూవీ. ఎన్టీఆర్ అన్న స్లిమ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో అభిమానులు ఇంకా ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాఖీ మూవీలో ఉన్న లుక్ చూసి ఎన్టీఆర్ ని చాలా లావుగా ఉన్నాడు, ఇంకా హీరోగా చేయలేడు అని అనుకున్నారు. అయితే వాళ్ళందరికీ జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా డాన్స్ చూసి షాక్ అయ్యారు. సినిమా వచ్చేసి 100 రోజులు పూర్తి చేసిన థియేటర్లు ఇవి. సుదర్శన్ 35mm థియేటర్ లో ఇంకా సీడెడ్ ఏరియాలో ఒక థియేటర్ లో ఈ సినిమా ఆడింది. ఈ సినిమా వచ్చేసి యావరేజ్ గా నిలిచింది. అదుర్స్ మూవీ. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఒక కామెడీ ఇంకా తన కొత్త నటనతో తన ఖాతాలో ఇంకొక హిట్ ని వేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా 100 రోజులు వచ్చేసి 15 థియేటర్ల వద్ద ఆడింది. నెక్స్ట్ నంబర్ 11 బృందావనం. ఎన్టీఆర్ అన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ తో ఇంకా 100 రోజులు 11 థియేటర్లలో ఆడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నంబర్ 12 దేవర. జూనియర్ ఎన్టీఆర్ అన్న 2024లో కూడా అంటే సినిమాలు ఒక 20-30 రోజులు ఆడుతున్నాయి. ఇప్పటికీ కూడా తన మాస్ స్టామినాని ఎవరు బీట్ చేయలేరు. ఎందుకంటే అన్న మాస్ ఫ్యాన్స్ బేస్ అలాంటిది. దేవర బాక్సాఫీస్ ప్రభంజనం. దేవర సినిమాకి వచ్చేసి 50 రోజులు 52 సెంటర్లలో, 100 రోజులు 6 థియేటర్లలో నడిచింది. ఈ సినిమా వచ్చేసి 509 కోట్ల కలెక్షన్స్ లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.